హలో దోస్తులు, వెల్కమ్ టు మై వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే యాన్యువల్ డే అనమాట. మా స్కూల్ది కాదండో, మా పెద్ద పాప వాళ్ళ స్కూల్ది అనమాట, విద్యా కిరణ్ హై స్కూలు. సో వాళ్ళ దానికి నేనైతే యాన్యువల్ డేకి వెళ్ళిన, మా పాప పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మా స్కూల్ది తీద్దామని ఎక్స్పెక్ట్ చేసిన నేను. అప్పుడే కాకపోతే నేనే టీచర్ని అవ్వడం వల్ల పిల్లల్ని చూసుకోవాలి, ఇటు వీడియో రన్ చేయాలంటే నా వల్ల కాదు కదా. సో అందుకనే నేనైతే చేయాలని చెప్పేసి అస్సలు అనుకోలేదు. నాకు చాలా కోల్డ్ అయింది, అయినా కూడా నేను వాయిస్ ఇస్తున్నా. సో ఎందుకంటే చాలా రోజుల నుంచి వీడియో చేయాలి అని అట్లాగే ఎడిటింగ్ చేసి పెట్టిన, బట్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. సో ఫైనల్గా ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయితే అయినా. ఫస్ట్ అయితే అమ్మవార్లతో స్టార్ట్ అయింది. అష్టలక్ష్మి అమ్మవార్లు అనమాట. వీళ్ళు ఏది వేసినా ఫస్ట్ అమ్మవార్లతోటి స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వినాయకుడితోటి డ్యాన్స్ ఉందనమాట, వెల్కమ్ డ్యాన్స్. చూసిరా ఎంతమంది వచ్చిర్రు, మొత్తం కలిసి ఒక 2000 మెంబర్స్ ఫ్యామిలీసే వచ్చినారనమాట, పేరెంట్స్. ఫంక్షన్ హాల్ అయితే ఫుల్ అయితే నిండిపోయింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎల్కేజీ వాళ్ళతో స్టార్ట్ చేసిరనమాట. చిన్న చిన్న లిటిల్ బర్డ్స్ లాగా బటర్ఫ్లైస్ డ్రెస్సెస్ వేసుకొని, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మంచిగా ఉంది కదా. ఇది జస్ట్ మ్యూజికే ఉంది. వాళ్ళైతే కొరియోగ్రాఫర్ అక్కడ చెప్పకుండానే వాళ్ళంతా వాళ్ళే గుర్తుపెట్టుకొని మరి డాన్స్ అయితే వేసారు. సో నేను ఇందులో అయితే వీడియోస్ మొత్తం సాంగ్స్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే నాకు కాపీ రైట్స్ వస్తున్నాయి కాబట్టి. ఇప్పటికే నేను చేసే వీడియోలో చాలా కాపీ రైట్స్ అయితే వచ్చేసినాయి. సో అందుకని నేనైతే చెప్పట్లేదు, ఇందులో ఏం పెట్టట్లేదు. ఇస్తే అప్పుడప్పుడు నా వాయిస్ ఇస్తా, లేదా సమ్ మ్యూజిక్ ఏదైనా ఎఫెక్ట్స్ పెట్టేస్తా. సో నేను కూర్చున్న ప్లేసే ఫస్ట్లో కూర్చున్నా నేను. నాకు ముందు నా దగ్గర నుంచి మొత్తం ముందు అట్లా ఫుల్ పేరెంట్స్ అయితే కిందనే కవర్ అయిపోయినరు టోటల్గా. ఇది వచ్చేసి యూకేజీ డ్యాన్స్ అనమాట. ఇలా డ్రెస్సింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా, క్యూట్గా ఉంది, మంచిగా ఉంది. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. మేడం ఒక సాంగ్ పాడింది, ఆ సాంగ్కి డ్యాన్స్ కూడా వేసినారు పిల్లలు. సో చూడండి, ఇదే కోలాట డ్యాన్స్ బాగుంటుంది మేడం సాంగ్ అయితే. వాగొట్టున ఎన్నేలమ్మో, ఇంపైన భారతము ఎన్నేలమ్మో, వినాశం పైన భారతము ఎన్నేలమ్మో, వివరించుకున్నాయి ఎన్నేలమ్మో, చిలకమ్మ గోరింకలు ఎన్నేలమ్మో, చిలకమ్మ ఎన్నేలమ్మో, ముచ్చటించుకున్న ఎన్నేలమ్మో, హై ఎన్నేలమ్మో ఎన్నేలమ్మో, మళ్ళీ వాగొడ్డున ఎన్నేలమ్మో, ఎన్నేలమ్మో ఎన్నేలమ్మో, ఎరిమల్లి వాగొట్టున ఎన్నేలమ్మో, మయుడు దానవుడమ్మ ఎన్నేలమ్మో, నేర్పరి శిల్పమ్మ ఎన్నేలమ్మో, కాండవదనంలో ఎన్నేలమ్మో, మయుడు చిక్కుకునే ఎన్నేలమ్మో, పార్దుడు కాపాడే ఎన్నేలమ్మో, మైని ప్రాణాలను ఎన్నేలమ్మో, మైడు కట్టించను ఎన్నేలమ్మో, మయసభను కానుకగా ఎన్నేలమ్మో, హై ఎన్నేలమ్మో ఎన్నేలమ్మో, ఎరిమల్లి వాగొడ్డున ఎన్నేలమ్మో, ఎన్నేలమ్మో ఎన్నేలమ్మో, ఎరిమల్లి వాగొడ్డున ఎన్నేలమ్మో, మయసభ అందాలు ఎన్నేలమ్మో, ఆ కళాఖండాలు ఎన్నేలమ్మో, ఆ శిల్పి కౌశలము ఎన్నేలమ్మో, వర్ణించలేమమ్మ ఎన్నేలమ్మో, పైడి ఎన్నెల్లో నా చూసిరు కదా, ఈ సాంగ్ అయితే 25 years బ్యాక్ మేడమే రాసి పాడిండ్రంట. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ యాన్యువల్ డేకి మేడం పాడుతూ ఉంటే పిల్లలైతే కోలాటం డాన్స్ అయితే వేసిర్రు. మేడం పాడిన పాటకి మేడం చిందు లేకపోతే ఎట్లా అని చెప్పేసి సో వాళ్ళ వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సార్ చెప్పినప్పుడు సో మేడం కూడా డాన్స్ అయితే ఆడిరు. నెక్స్ట్ విష్ణు సహస్రనామాలు చెప్పినారు చూడండి. భగవాన్ దేవకీ సుధా అమృతాం శూర్భవో బీజం శక్తిర్దేవకినందనః దిశామాయుర్హృదయం తస్య శాంత్యద్దే.
థర్డ్ క్లాస్ అబ్బాయి ఎంత బాగా చెప్పింది కదా విష్ణు సహస్రనామాలు. సో నాకు కూడా అనిపించింది మా పిల్లలకి ఎందుకు శ్లోకాలు నేర్పివ్వను అని. చిన్నప్పుడైతే నేనే ఫస్ట్ తెలుసా మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ December 5th గీతా జయంతి అని చెప్పేసి చేస్తుండే అనమాట ఒక ఫంక్షన్. మొత్తం ఓవరాల్గా అన్ని శ్లోకాస్, అన్ని పద్యాలు, అన్ని స్పీచెస్ అయ్యి చెప్పేవాళ్ళం అనమాట. సో అందులో నేను కంపల్సరీ పార్టిసిపేట్ చేసేదాన్ని. నా కాపీ రైట్స్తో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమే నేను నార్మల్ మ్యూజిక్ అయితే పెట్టేస్తాను, లేదా అప్పుడప్పుడు నా వాయిస్ ఇస్తూ ఉంటా. చూస్తూ అయితే ఉండండి. నెక్స్ట్ గర్భా సాంగ్ కూడా డ్యాన్స్ ఆడారు. వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. ఈ ఫస్ట్ నుంచి అమ్మాయి రీల్స్ చేస్తుంది ఇన్స్టాలో, వాళ్ళ క్లాస్మేట్ అనమాట. సో నెక్స్ట్ చూడండి ఎంతమంది జనాలు అయితే వచ్చారో, మస్తు మంది అయితే పేరెంట్స్ వచ్చారు. ఒక్కొక్క పేరెంట్ ఒక 5-6 మెంబర్స్ ఎక్స్ట్రా తీసుకొని వచ్చారు కావచ్చు. సో చాలా అయితే చాలా మినిమం 2000 మెంబర్స్ వచ్చారు. తినైతే మా తోటి కోడలు వాళ్ళ అబ్బాయి అనమాట, ఫ్రంట్లో ఉన్నాడు. సో వీళ్ళు తెలంగాణ డ్యాన్స్ ఆడారు. ఇది కూడా ఆల్ మొత్తం తెలంగాణలో మనం ఎన్ని పండగలు అయితే చేసుకుంటాం అన్ని పండగల గురించి ఒక సాంగ్ ఉంది స్పెషల్గా. ఆ సాంగ్లో వీళ్ళు డ్యాన్స్ ఆడారు, చాలా బాగుంది. సో మిడిల్లో రాముడు సీత వాళ్ళని కూడా చూపించినారు. సో చూసేయండి.
కదా ఫైనల్గా ఇట్లా అమ్మవారి డ్యాన్స్ కూడా అయితే వీళ్ళు ఆడిరు. వీళ్ళ స్కూల్లో కరాటా కూడా నేర్పిస్తారనమాట. సో కరాటా కూడా లేడీస్ ఎంత మంచిగా చేస్తారో చూడండి. నాకైతే ఇది చేస్తుంటే మస్తు భయం వేసింది పిల్లలకి ఏమవుతుందో అని చెప్పేసి. సో వాళ్ళకి చాలా రోజులకి ప్రాక్టీస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇట్లా వేయగలిగారు కదా. సో చూసేసారు కదా, ఇదే అనమాట యాన్యువల్ డే టోటల్గా. ఫైనల్గా అయితే ఇట్లా మొత్తం గ్రాండ్ ఫినాలే డ్యాన్స్ కూడా ఆడిరు. మొత్తం అన్ని క్లాసెస్ పిల్లలు ఆడిండ్రు అనమాట. మొత్తం గర్ల్స్ అయితే ఆడిరు. వందే మాతరం డ్యాన్స్ అవన్నీ కూడా ఆడిరు. సో డ్యాన్స్ మాస్టర్ అయితే తనే, మా పిల్లలే ఫ్రంట్ నిలబడి ఆడిరు. చూసేయండి.